జనసేన చీఫ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలోనైతే ఒక ట్రెండింగ్ టాపిక్ అయితే నడుస్తుంది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు వెళ్ళడం జరిగింది. కాకినాడ పోర్టు వెళ్ళిన తర్వాత అక్కడ షిప్ని పరిశీలించడం జరిగింది. అక్కడ షిప్లో అక్రమంగా బియ్యం తరలిస్తున్న విషయం ఆయన గ్రహించడం జరిగింది. అలా గ్రహించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ని అయితే సీజ్ చేయమని ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. అదేమిటంటే సీజ్ ద షిప్ అని ఒక మాట అయితే అనడం జరిగింది. ఇప్పుడు అదే టాపిక్ మనకు ఇప్పుడు రాజకీయాల్లోనూ అలాగే సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఏ కారణం చేత వెళ్ళడం జరిగింది, అసలు పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనే మాట అనడం జరిగింది కదా, అసలు నిజంగానే ఈ షిప్ని సీజ్ చేసే అధికారం పవన్ కళ్యాణ్ గారికి ఉందా, అసలు ఆ షిప్ని సీజ్ చేయాలంటే ఎటువంటి ప్రొసీజర్స్ ఉన్నాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియోని అయితే వైరల్ అవుతుంది. ఆ వీడియోని ఒకసారి చూడండి. నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? సీజ్ ద షిప్. సో ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి కొద్దో గొప్ప అర్థమవుతుంది. అయితే అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సీజ్ ద షిప్ ఈ మాట మన ఏపీ రాజకీయాల్లో మాత్రమే కాకుండా విదేశీ సోషల్ మీడియాలోనూ అలాగే మన ఇండియా సోషల్ మీడియాలోనూ కూడా ఈ మాట అనేది బాగా వైరల్ అవుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని సీజ్ చేయాలని అలాగే ఆ బియ్యాన్ని తీసుకెళ్తున్న ఓడను కూడా సీజ్ చేయాలని కాకినాడలోని అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ షిప్ని సీజ్ చేయాలని చెప్పారు కదా, అయితే ఈ షిప్ని సీజ్ చేయడానికి సాధ్యం కాదని కొన్ని భిన్నమైన అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి కొన్ని సాంకేతిక కారణాలను అధికారులు అయితే తెరపైకి తీసుకురావడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంత హడావుడిగా ఆ షిప్ని సీజ్ చేయమని నిర్ణయం తీసుకున్నారనే విషయం మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఈ నెల నవంబర్ 3న ఆయన అక్రమ రవాణాకు సంబంధించి ఎవరైనా వస్తువులను అక్రమ రవాణా చేస్తున్నట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆయన అక్రమ రవాణాను అడ్డుకోవాలని అలాగే అక్రమంగా ఏదైనా వస్తువులను రవాణా చేస్తున్నట్లయితే వాళ్ళను కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది కదా. అయితే ఆ నిర్ణయాలను ఫస్ట్ తనే అమలు చేయాలని ఆయన అనుకోవడం జరిగింది. సో అతనికి కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. తెలిసిన వెంటనే అతను అక్కడ కాకినాడ పోర్టుకి వెళ్ళడం జరిగింది. కాకినాడ పోర్టుకి వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలిస్తున్న క్రమంలో అతనికి అక్కడ అక్రమంగా తరలిస్తున్న బియ్యం అయితే కనిపించడం జరిగింది. సో అది అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ని సీజ్ చేయవలసిందని అక్కడ అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కాకినాడలో బియ్యం అక్రమ రవాణా గురించి ఎన్నికల ప్రచారంలోనూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెలల్లోనే పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెళ్ల మనోహర్ గారు కాకినాడలో అక్రమ బియ్యం రవాణాను గుర్తించారు. సిఐడి విచారణకు ఆదేశించాలని అప్పుడు ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటికీ ఆ నిర్ణయాలు అయితే అమలు కాలేదు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాకినాడకు రావడం, బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ ను పరిశీలించే ప్రయత్నం జరిగింది. తనను అడ్డుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేంద్రంలోనూ తాను మాట్లాడతానని వ్యాఖ్యానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చేసిన హుక్కంతో ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది అనమాట. మనం ట్విట్టర్లో చూసుకున్నట్లయితే ట్విట్టర్లో ఎక్కడ చూసినా సరే ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వీడియోనైతే బాగా వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఆయన ఒక విషయం చెప్పడం జరిగింది. అదేమిటంటే పోర్ట్ ఆర్ నాట్ మీన్స్ స్మగ్లింగ్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రెజర్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వి విల్ అడ్రస్ ఇట్ అని ఆయన చెప్పడం జరిగింది. ఇలా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కూటమిలోనైతే ఒక కలకలం అయితే రేగింది. అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు షిప్ని సీజ్ చేసే అధికారం ఉందా లేదా అనే చర్చ అయితే ఏపీ రాజకీయాల్లో నడుస్తుంది. అసలు ఇటువంటి షిప్పులను సీజ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఒకవేళ షిప్ని సీజ్ చేయాలంటే దానికి సంబంధించి ఒక నిర్దేశితమైన ఫార్మెట్ అయితే ఉంటుంది. ఆ నిర్దేశితమైన ఫార్మెట్ ప్రకారం మాత్రమే ఆ షిప్ని సీజ్ చేయవలసి ఉంటుంది. అంతేగాని నోటు మాటతో ఆ షిప్ని సీజ్ చేసే అవకాశం లేదని అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా మనం బియ్యం చూసుకున్నట్లయితే బియ్యం అనేది నిర్దేశితమైన వస్తువు కాదు. నిర్దేశితమైన వస్తువు కానప్పుడు బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు
ఆ స్మగ్లింగ్ చేస్తున్న షిప్ ని సీజ్ చేయాలా వద్దని అక్కడ అధికారులు అయితే తర్జన భర్జన పడుతున్నారు. దానికి కారణం ఏమిటంటే పెద్ద అధికారి అంటే మనకు డిప్యూటీ సీఎం అంటే ఈక్వల్ టు సీఎంతో లెక్క అనమాట. అటువంటి డిప్యూటీ సీఎం గారు సీజ్ చేయమని చెప్పినప్పుడు అది సీజ్ చేయకపోతే ఏం జరుగుతుందో ఏంటని అక్కడ అధికారులు అయితే తర్జన భర్జన పడుతున్నారు. అలాగే ఆ షిప్ సముద్రంలో ఉండింది కదా, ఆ సముద్రంలో ఉన్న షిప్ని సీజ్ చేయాలంటే అయితే అధికారులతో సాధ్యం కాదని, అలాగే కోర్టు ద్వారా మాత్రమే దీన్ని సీజ్ చేయవలసి ఉంటుందని అక్కడ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇక మనకు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఈ మధ్య కాలంలో వైరల్ అయిపోతుంది. ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే తిరుమల లడ్డూకి సంబంధించిన వివాదం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇరుక్కోవడం జరిగింది. తిరుమల లడ్డూ గురించి మాట్లాడుకున్నట్లయితే తిరుమల లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అనమాట. అది ఎవరి మీద అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మీద చేయడం జరిగింది. అదేమిటంటే తిరుమలలో తయారు చేసే లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు కలుస్తుందని పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మాట చెప్పడం జరిగింది. అది అప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ గా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు విషయంలో కూడా ఆయన మాట్లాడిన తీరును చూసి అది కూడా మనకు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అయితే ఈ తిరుమల లడ్డూని గుజరాత్ కి సంబంధించిన ఒక ల్యాబొరేటరీ అయితే ఉంది. ఆ ల్యాబొరేటరీకి వీళ్ళు టెస్ట్ కోసం పంపించడం జరిగింది. అయితే ఆ టెస్ట్ లో ఈ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు హైలైట్ చేసి ఇలా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలుపుతున్నారని చెప్పేసి బాగా ఆ టాపిక్ పైన మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా అది వైరల్ అయింది. అయితే చివరికి కోర్టు జోక్యం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి వైపు పాజిటివ్ గా చెప్పడం వల్ల ఆ టాపిక్ అయితే అక్కడితో ఆగిపోయింది. దాని తర్వాత సనాతన ధర్మం అని ఒకటి తీసుకురావడం జరిగింది. ఆ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం చూసుకున్నట్లయితే అది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ కాకినాడ పోర్టుకి సంబంధించి కూడా ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి వెళ్దాం అనుకున్నారు. అలా వెళ్దాం అనుకునే అంటే ఈ రోజు రాత్రి అనుకున్నాడు. తెల్లారి వెళ్దామని ఆయన డిసైడ్ అయిపోయిన తర్వాత ఆ విషయం చాలా మందికి అయితే తెలిసింది. అయితే తెలిసిన తర్వాత ఆయనకి ఫోన్ కాల్స్ అయితే రావడం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదేమిటంటే మీరు కాకినాడ పోర్టుకు రావద్దని చాలా మంది అయితే కొంతమంది అయితే ఫోన్ కాల్స్ చేయడం జరిగిందని, అలాగే మరికొంతమంది అతనికి మెసేజ్ చేయడం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు తన నోటి ద్వారా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరికొంతమంది ఏమని చెప్పారంటే మీరు కాకినాడ పోర్టుకు వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగిందంట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ టాపిక్ పై మాట్లాడుతూ ఏమని చెప్పారంటే కాకినాడ పోర్ట్ అయినా సరే ఏ పోర్ట్ అయినా సరే రవాణా చేయడానికి ఉపయోగించుకోవాలి తప్పితే ఇలాగా అక్రమ రవాణా కోసం ఉపయోగించకూడదని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ దగ్గరికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్లి చెక్ చేద్దామని ఆయన అనుకోవడం జరిగింది. అయితే లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ షిప్ వాళ్ళు ఏమని చెప్పారంటే మీరు లోపలికి వెళ్ళడానికి అక్కడ అనుకూలంగా లేదు అని పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి అనుభవాలు రావడంతో పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారంటే నాలాంటి వాడికే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు అని వీళ్ళు చెప్తున్నారంటే దీని వెనుక ఎటువంటి స్మగ్లింగ్ జరుగుతుందోనని పవన్ కళ్యాణ్ గారు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు పట్టుపట్టి నేను కంపల్సరిగా ఆ షిప్ ని చూడాలి, ఆ షిప్ లో ఏమేమి రవాణా చేస్తున్నారనేది చూడాలని పవన్ కళ్యాణ్ గారు పట్టుపట్టి ఆ షిప్ ఎక్కి మొత్తం పరిశీలించడం జరిగింది. అలా పరిశీలించిన తర్వాత అక్కడ బియ్యం పవన్ కళ్యాణ్ గారికి కనిపించడం జరిగింది. అయితే ఆ బియ్యాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ ఒక కేజీ బియ్యం పేదలకు అంటే రేషన్ బియ్యం పేదలకు ఇస్తారు కదా, ఇలా పేదలకు ఇవ్వాలంటే మన గవర్నమెంట్ కి అయ్యే ఖర్చు 43 రూపాయలు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ఆఫ్రికాకి పంపిస్తున్నారనమాట. అంటే ఓడల ద్వారా వీళ్ళు ఆఫ్రికాకి అక్రమ బియ్యాన్ని పంపించి అక్కడ 70 రూపాయలకు అమ్ముతున్నారని పవన్ కళ్యాణ్ గారు గ్రహించడం జరిగింది. అంతేకాకుండా కాకినాడ పోర్టు విషయం మనం చూసుకున్నట్లయితే అన్ని పోర్టులో ఎలా ఉంటుందంటే మనం డైరెక్ట్ గా ఎంటర్ అవడానికి వీలు లేదు. అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా చాలా మంది అయితే ఉంటారు అన్ని పోర్టులు మనం చూసుకున్నట్లయితే. అయితే కాకినాడ పోర్టు చూసుకున్నట్లయితే ఆ విధంగా లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఎవరైనా సరే కాకినాడ పోర్టులోకి డైరెక్ట్ గా ఎంటర్ అయిపోవచ్చు, ఎవరైనా సరే కాకినాడ పోర్టు నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగానైతే కాకినాడ పోర్టు ఉందని పవన్ కళ్యాణ్ గారు అయితే కాకినాడ పోర్టుకి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే ఎవరైనా సరే విదేశాల నుండి స్మగ్లర్స్ అయినా సరే ఎవరైనా సరే విదేశాల్లో ఎవరినైనా అరెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళ షిప్ ద్వారా డైరెక్ట్ గా మన కాకినాడ పోర్టు ద్వారా మన ఏపీకి రావచ్చని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ సఫిషియెంట్ సెక్యూరిటీ అనేది లేకపోవడం వల్ల. కళ్యాణ్ గారు సీజ్ చేయమన్న షిప్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ షిప్ పేరు వచ్చేసేసి పనామా స్టెల్లా అనే పేరుతో ఈ షిప్ అయితే నడుస్తుంది. ఇది పనామా దేశానికి చెందిన కార్గో షిప్. ప్రస్తుతం ఇది వెస్ట్ ఆఫ్రికాకు వస్తువులను తరలిస్తుంది. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం నౌకలను సీజ్ చేయడం రాజ్యాంగబద్ధమైన న్యాయపరమైన అంశం అన్నమాట. కస్టమ్స్ కోస్టల్
గార్డ్స్ లేదా కేంద్ర ప్రభుత్వమే దీన్ని సీజ్ చేసే అధికారం అయితే ఉంటుంది. ఈ షిప్ మన జలాల పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఈ విషయంలో అధికారాలు ఉండవని అధికారులు అయితే చెప్తున్నారు. ఏదైనా ఫిర్యాదు చేయాలంటే అధికారిక సంస్థలైన కోస్టల్ గార్డ్స్ లేదా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ చెప్పిన సీజ్ ద షిప్ అమలవుతుందా లేదా అమలు కాదా అనేది తెలియాల్సి ఉంది. దీంతో పవన్ ఇప్పుడు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.